ఓం నమ శివ శ్రీ మాతృ నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రాశి వారికి డిసెంబర్ 1వ తేదీ సోమవారం రోజున అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగే శుభ పరిణామాలు ఏంటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే మీ జీవితంలో హఠాత్తుగా మధ్యాహ్నం 3:55 తర్వాత కొన్ని సంఘటనలు జరిగేటువంటి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. రేపటి రోజున జరిగేటువంటి అంశాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ రాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమందికి రాశి వారి జాతకులకు షేర్ చేయండి. మీ వంతుగా మీరు ప్రయత్నమే చేయండి. తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోదు. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషనల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ రాశి వారి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. వీరి గురించి పూర్తి అంశాలు తెలుసుకుందాం. ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి. మరి ఈ రాశి వారు ఎప్పుడు కూడా చాలా నిదానస్తులు, అంటే ఎవరిని కూడా బాధ పెట్టాలనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా తేలికగా ఇతరులు గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు. ఇదొకటి వీరిలో ఉన్నటువంటి ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ రాశి వారు ఎప్పుడు గౌరవంగా ఉంటారనమాట. చాలా తెలివితేటలతో ఆలోచిస్తుంటారు. ఎన్నో రకాల ఐడియాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వీరికి తెలివితేటలు సొంతమని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి ప్రపంచంలో అత్యంత మంచివారుగా నిలబడతారు. కాబట్టి వాటిని అర్థం చేసుకోవడం చాలా ఈజీ కాదనమాట. ఎందుకంటే బయట కొంచెంలా కనిపిస్తారు, లోపల ఒక అగ్ని పర్వతం లాంటిది అలా ఉంటారనమాట. ఎప్పుడు కూడా బయటకు షార్ప్గా శాంతవంతంగా ఉంటారు. బయటకు వచ్చిన కామ్గా ఎప్పుడు కూడా చాలా సైలెంట్గా ఎక్కువగా ఉంటారు. కాబట్టి చేసే సేవలు కానీ మర్చిపోను కానీ చెప్పరు. కానీ ఏది కూడా ఈ రాశి వారు సహాయం చేసినా ఎప్పుడు కూడా స్వార్థంగా చెప్పుకోరండి. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవచ్చు, చాలా బాధపడతారు. కానీ అంటే తప్ప వీళ్ళంతా కూడా అసలు ఎవరికి కూడా నేను ఇలా చేస్తున్నాను, మంచి చేస్తాను, చేయడం వారికి సహాయం చేశాను చెప్పి అని ఎప్పుడన్నా కూడా గొప్ప ఆటోమేటిక్గా సహాయం అనేది వాళ్ళు చెప్పుకోవాలి తప్ప అలా చెప్పుకుంటే వీరికి గౌరవం తగ్గుతుంది. ఒంటరి ఉండడం చాలా ఇష్టపడతారు. అలాగే ఈ బాధపడితే కోపం వచ్చినప్పుడు కానీ ఎవరితోనో మాట్లాడాలన్నమాట చాలా సైలెంట్గా ఎప్పుడు కూడా ఉండిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి ఆత్మగౌరవం, రక్షణ ముఖ్యంగా చూస్తే ఎవరైనా కానీ రాంగ్ చేసిన వాళ్ళ తగువలో ఎవరైనా వారు తగువ పెట్టుకోవాలనుకున్నాడు ఎవరు పెట్టుకొని వాడు సైలెంట్గా దూరం అవుతారు. అది వాళ్ళది పెద్ద పరిపక్వత ముందు తీసుకెళ్తుంది. ఈరోజు ఈ రాశి వారికి సమస్యలు, ఈరోజు జరిగేటువంటి సంఘటన వీరికి ఏ విధంగా ఉంటుందంటే కనుక ఈ రాశి వారికి ఆత్మగౌరవం చాలా ఎక్కువగా ఉంటుందండి. అంటే నిజంగా చెప్పుకోవాలంటే కనుక ఈ రాశి వారికి ఇప్పుడు కూడా ఎవరైనా సరే వీరిని బాధ పెడితే మాత్రం మనం చూస్తూ ఊరుకోరనమాట, ఉండలేరనమాట. వీళ్ళు అయ్యో మేము ఇలా మమ్మల్ని బాధ పెట్టారు కదా, మేము ఇక్కడ వీరు కూడా ఖచ్చితంగా బాధ పెట్టాలి అనేటువంటి ఒక అలవాటుని అయితే వీరైతే అలవర్చుకోరండి. ఎందుకంటే ఎవరు ఎలాగైనా ఉండనివ్వండి, మాకు సంతోషంగా ఉన్నాం, ఇతరులను సంతోషంగా ఉంచాలి అని తప్ప ఇతరులను బాధ పెట్టాలి, వాళ్ళు కుళ్ళి నశించి ఏడవాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరనమాట. అంత మంచి మనస్తత్వాన్ని ఈ యొక్క రాశి వారు కలిగి ఉంటారు. కానీ వీరికి ఒక్కొక్కసారి నరఘోష సమస్యలు అయితే ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే మీరు ఆర్థికంగా స్థిరపడిన వారు కావచ్చు, లేదంటే మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, మంచితనం ఉన్న వాళ్ళైనా కావచ్చు, ఇప్పుడు ధనవంతుల కన్నా ఆరోగ్యవంతుల కన్నా కూడా ఎక్కువగా ఉంటారు. నిజంగా చెప్పాలంటే కనుక ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా ఎవరైనా సరే వీరిని బాధ పెడితే మాత్రం అస్సలు చూస్తూ ఊరుకోరు, అంటే ఉండలేరనమాట. అంటే అయ్యో మేము ఇలా మమ్మల్ని బాధ పెట్టారు కదా, మేము కూడా వీరిని ఖచ్చితంగా బాధ పెట్టాలి అనేటువంటి ఒక అలవాటునైతే వీరు అలవర్చుకోరండి. ఎందుకంటే ఎవరు ఎలాగైనా ఉండని, మాకెందుకు, మేము సంతోషంగా ఉన్నాం, ఇతరులను సంతోషంగా ఉంచాలి అంతే తప్ప ఇతరులను బాధ పెట్టాలి, వారు కుళ్ళి నశించి ఏడవాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరనమాట. అంత మంచి మనస్తత్వం కలిగి ఈ యొక్క రాశి వారు కలిగి ఉంటారు. కానీ వీరికి ఒక్కొక్కసారి నరఘోష సమస్యలు ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వీరు ఆర్థికంగా స్థిరపడిన వారు కావచ్చు, లేదంటే ఒక మధ్య తరగతి వారు కావచ్చు, మంచితనం ఉన్నవారు కావచ్చు, ఇప్పుడు ధనవంతుల కన్నా ఆరోగ్యవంతులు వీరు ఎక్కువ కాంటారు అనమాట. జనాలకు అంటే వీరు ఆరోగ్యంగా ఉన్నారు కదా అని ఒక నరదిష్టి అనేది వీరికి తప్పకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ధనం కన్నా ఆరోగ్యం ముఖ్యం కాబట్టి డబ్బు సంపాదించే ఒత్తిడి, కుటుంబంలో చిన్న చిన్న మాట పాటలు, ఇంకా అలాగే పని వ్యాపార విషయంలో నిలిచిపోయినటువంటి పనులు, మీ మీద నమ్మకం పెట్టని నమ్మకం పెట్టని వాళ్ళు, ఇంకా మీ ఇష్టమని గుర్తించని వాళ్ళు, మీ యొక్క అర్హతను
మీ యొక్క గౌరవాన్ని ఎప్పుడు కూడా కించపరిచినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. ప్రేమ విషయంలో కూడా ఇటువంటి ఇల్లు చూపులు కూడా బలంగా ఉంటాయండి. మొత్తం పరిస్థితి ముగింపు సూచనలు ఈరోజు ఇవి. ఈ యొక్క డిసెంబర్ 1 ముఖ్యంగా ఈరోజు మీకు ఒక మంచిగా అంటే ఈ రాత్రి జరగబోయేటువంటి ప్రధానమైనటువంటి సంఘటనల గురించి తెలిస్తే ఖచ్చితంగా కూడా మీరు అసలు ఇలా జరుగుతుందా ఈ రోజు రాత్రి అంటే మీ గుండె జల్లు అనిపించే సంఘటన ఎప్పుడు కూడా పూర్తిగా తెలుసుకుందాం. మరి ఈ రోజున రాత్రి తప్పకుండా మీకు 8:30 నుంచి 9 లోపు ఒక శుభవార్త సందేశం ఈరోజు రాత్రి మీరు తప్పకుండా ఊపిరి బిగపడితే అంత ఆశ్చర్యకరమైనగా కనిపిస్తుంది అనమాట. ఇది మీకు అంటే ఏదైనా సరే కావచ్చు, అంటే ఎప్పటి నుంచో మీరు రాని ఒక ధృవీకరణ సందేశం ఒకటి రావడం కానీ, అలాగే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకొని సంప్రదించడం కానీ, మీ పేరు ప్రఖ్యాతలు వెలిగేటువంటి అవకాశం కానీ, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క అవకాశం సంతానపరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ మీకోసం ఏదో ఒక పెద్ద స్థాయిలో జరగడం కూడా ఈరోజు ప్రధానంగా జరగబోతుంది. మరి మరొక కారణం పాత సమస్య ఒక సందేశంతో ముగించడం. మీరు చాలా కాలంగా మరించినటువంటి భారం తొలగిపోతుంది. మరి ముఖ్యమైనటువంటి వ్యక్తి మీ జీవితంలో అడుగుపెట్టడం, ఈ వ్యక్తి మీ జీవితంలో మలుపు తెచ్చే వ్యక్తి అని మీరు గుర్తించడం చాలా జరుగుతుంది. కాబట్టి డబ్బు, వ్యాపారంలో, ఉపయోగంలో సహాయం అవకాశాలు రావడం, మీరు ఊహించని అనేది మీకు లాభదాయకం రావడం జరుగుతుంది. ఇంట్లో ఉన్న ఒక ఉద్రిక్త పరిస్థితి ఒకసారిగా శాంతవదనం అవడం జరుగుతుందండి. మీ కుటుంబం మీ వైపు తిరిగి చూడడం జరుగుతుంది. ఈ సంఘటనలో 1 కాదు 2 లేదా 3 ఒకేసారి జరిగే అవకాశం కూడా ఉందన్నమాట. మీ జీవిత దిశను మార్చగలిగే శుభతిథనం జరుగుతుందన్నమాట. మరి ఎప్పటి నుంచో డబ్బు, వ్యాపారం, ఉద్యోగంలో సహాయం లేదని, అవకాశాలు రావడం లేదని చెప్పి ఎంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకి ఊహించని రీతిలో డబ్బు రావడం, మరి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ముఖ్యమైనటువంటి క్లయింట్స్తో దొరకడం జరుగుతుంది. మీకు అవకాశాలు రావడం కూడా జరుగుతుంది. మరి మీ జీవితంలో ఇక రారు అనుకున్నటువంటి స్త్రీ అయినా, పురుషుడైనా ఇంకా రారని భావించినటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి రావడం కూడా జరుగుతుందండి. అలాగే మీకు ఒక పాత సందేశం అంటే ఒక పాత సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మీకు అసలు ఎందుకు జరుగుతుందని మనం ప్రధానంగా పరిశీలన చేస్తే ఈ డిసెంబర్ 1 రాత్రి తప్పకుండా మీకు ఈ రాశి వారికి 3 ప్రధానమైనటువంటి గ్రహశక్తులు కలిసిపోతున్నాయి అనమాట. అంటే చంద్రుడు మీ యొక్క రాశిపై ప్రత్యేక దృష్టిలో ఉండడం, అలాగే శని అధిక రక్షణ ఇస్తున్నాడండి. గురువు అనుకూలంగా మారడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా కలిసి కూడా శుభ నిర్ణయం, ఒక శుభ సమాచారం, శుభఫలం అనేటువంటి 3 ద్వారాలు తెరిచే రోజు ఈ రాత్రి. ఎందుకు ప్రత్యేకం అంటే ఈ 3 గ్రహాలు రాత్రి 8:30 తర్వాత ఒకే కోణంలో ప్రభావం చూపుతాయి కాబట్టి. అందుకే మీకు ఒక్కసారిగా గుండె జల్లు మనిపించేటివి తలరాత ఒక పెద్ద ఊరట కూడా లభించే అవకాశాలు దీనివల్ల ప్రధానంగా రాబోతున్నాయి. మరి ముఖ్యంగా ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే కనుక దీనిపై యొక్క ఇన్ఫాక్ట్ ఎలా ఉంటుందంటే, ఈరోజు రాత్రి మీరు వినబోయే శుభవార్త వలన వచ్చే ప్రభావాలు మీ యొక్క ఆత్మవిశ్వాసం 3 రెట్లు పెరుగుతుంది. మీ యొక్క అంటే ఏదైనా కానీ ఒక ప్రతిభ బయటకు వస్తుంది. మీ మీద నమ్మకం పెట్టుకొని వారు మౌనం అవుతారు. మరి కుటుంబ సమాజం మీ మీద మరలా విశ్వాసం కూడా పెంచుతుంది. మీరు నిలిచిపోయినటువంటి జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తారండి. డబ్బు, పని, ప్రేమ, గౌరవం అన్నీ ఒక్కొక్కటిగా మెరుగుపడతాయి అన్నమాట. మీరు ఈరోజు తప్పకుండా జీవితాంతం గుర్తుపెట్టుకునేలాగా ఈరోజు సంఘటన అయితే ప్రధానంగా జరుగుతాయి. మరి ఈ రోజున ఉదయం మీకు రోజు మొత్తంలో ఏదో ఒక అంటే జరగబోతున్న సంఘటన అయితే జరగబోతున్న భావన కలుగుతుంది. మధ్యాహ్నం మీ మనసులో ఉన్నటువంటి చిన్న సంకేతాలు ఏర్పడడం, సాయంత్రానికి సందేహాల చేతులు పెరగడం, మరి రాత్రి 8 గంటల తర్వాత అసలు 9:30 మధ్య ముఖ్య క్షణం వస్తుంది. అదే సమయం అశుభ వార్త, అదే గుండె జల్లు అనిపించే వార్త. ఈ క్షణం మీ జీవితంలో ప్రధానమైనటువంటి మలుపు కూడా ఉంటుందని గమనించాలి. మరి ముఖ్యంగా మీరు హెచ్చరికలు ఉంటాయండి. ఈరోజు జాగ్రత్త పడాల్సినటువంటి విషయాలను అనవసరంగా ఎవరి మాట పట్టించుకోవద్దు. మీ యొక్క రహస్య విషయాలను కూడా బయటపెట్టద్దు. తొందరపడే నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ప్రతీకార భావం వద్దు. ముఖ్యంగా మంచిగా వచ్చే శుభవార్తలు వెంటనే అందరికి చెప్పకండి. మరి రేపటి ప్రభావం ఎలా ఉంటుందంటే కనుక డిసెంబర్ 1వ తేదీ నుంచి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన రోజుగా మీరు తప్పకుండా ఉండబోతుంది. శివారాధన ఎట్టి పరిస్థితిలో మర్చిపోకండి. శివనామ స్మరణ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రామని జపించుకోండి 108 సార్లు. కాబట్టి అలాగే మీకు ఒక ఊరట కూడా లభించబోయే అవకాశాలు కూడా దీనివల్ల ప్రధానంగా ఇవి మీకు రాబోతున్నాయి. మరి ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే మీపై ఈ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, ఈ రాత్రి మీరు వినబోయే శుభవార్త వలన వచ్చే ప్రభావాలు మీ యొక్క ఆత్మవిశ్వాసం 3 రెట్లు పెరుగుతుంది. మీ యొక్క
హ్మ్, మీరు అనుకున్న ప్రతిభ మీ బయటకు వస్తుంది. మీరు మీద నమ్మకం పెట్టుకొని మీరు కుటుంబం, సమాజం మీ పైన మరో విశ్వాసం పెంచుతుంది. మీరు నిలిచిపోయిన జీవితాన్ని కూడా మళ్ళీ కూడా ప్రారంభిస్తారు. డబ్బు, పని, ప్రేమ, గౌరవం అన్నీ ఒక్కొక్కటిగా కూడా మెరుగుపడతాయి. మీరు ఈరోజు జీవితాంతం కూడా గుర్తుంచుకునే విధానంగా ఈరోజు సంఘటన అయితే ప్రధానంగా జరుగుతుంది. మరి ఈరోజు ఉదయం మీకు రోజు మొత్తం కూడా ఏదో జరగబోతుంది అన్న భావన కలుగుతుంది. మరి మధ్యాహ్నం మీ మనసులో ఉన్న చిన్న చిన్న సంకేతాలు ఏర్పడడం, సాయంత్రానికి సందేహాలు, ఆశ, ఎదురుచూపు పెరగడం, మరి రాత్రి 8:40 తర్వాత నుంచి 9:30 మధ్యలో ఒక క్షణం వస్తుంది. అదే సమయం, అదే అశుభవార్త, అదే గుండె జల్లెమనిపించే వార్త. ఈ క్షణం మీ జీవితంలోనే ప్రధానమైనటువంటి మలుపు కూడా ఉంటుందని గమనించాలి. మరి ముఖ్యంగా మీరు కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. ఈరోజు జాగ్రత్తలు కూడా పడాల్సిన విషయాలు. అనవసరంగా కూడా ఎవరి మాట కూడా పట్టించుకోవద్దు. మీ యొక్క రహస్య విషయాలను కూడా బయట పెట్టవద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతీకార భావం వద్దు. ముఖ్యంగా రాత్రి వచ్చే శుభవార్తను వెంటనే అందరికీ కూడా చెప్పకండి. మరి రేపటి పైన అంటే రేపటి ప్రభావం ఎలా ఉంటుందంటే డిసెంబర్ 2న ఎంతో తేలికగా ఉంటారు, ఎంతో ఉత్సాహంగా ఉంటారు ప్రణాళికలతో, అలాగే కొత్త ధైర్యంతో, కొత్త మానసిక శాంతితో ఉంటారు. మీ జీవితం కొత్త దిశలో స్పష్టంగా అడుగు పెడుతుందని చెప్పాలి. మరి ఈ రాశి వారికి డిసెంబర్ 1 సోమవారం రాత్రి ఒక అద్భుతమైనటువంటి రాశి. ఈ రాత్రి మీకు వచ్చే శుభవార్త మీ కర్మలకు సమాధానం, మీ యొక్క శ్రమకు ఫలితం, మీ యొక్క హృదయానికి ఊరట, మీరు దాగి ఉన్నటువంటి శుభశక్తి ఈరోజు బయటకు వస్తుంది. మీ జీవితం ఒక పెద్ద మలుపు కూడా తీసుకోబోతుందని కూడా చెప్పాలి. ఈ విధానంగా మీ జీవితంలోనే మరి ముఖ్యమైనటువంటి వార్తను వినబోతున్నారు. మొదట ఇది గుండె జల్లు అనిపించేలా షాకింగ్గా అనిపించిన తర్వాత మాత్రం ఈ వార్త మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మరి ఇలాంటి వచ్చేటువంటి రోజులని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.